హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీస్ పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి తోటి పెన్షనర్స్‌తో. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పెన్షన్‌కి సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. సో కాబట్టి వీడియోని చివరి దాకా చూసేదానికి ప్రయత్నం చేయండి. సో ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ శాలరీ జీతం లేదా పెన్షన్ పొందుతూ మరణించినట్లయితే అతని కుటుంబానికి ఈ రివిజెడ్ పెన్షన్ రూల్ 1980 రూల్ నెంబర్ 50 ప్రకారంగా కుటుంబ జీవనాధారం నిమిత్తం కుటుంబ పెన్షన్ అయితే చెల్లిస్తారు. ఉద్యోగి సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉద్యోగం చేసి ఏ కారణం చేతైనా పదవి విరమణ చేసిన అనంతరం కుటుంబ పోషణకు గాను ప్రభుత్వం నుంచి నెలవారీ పెన్షన్ పొందే సౌకర్యం ఉంది. దీనినే సర్వీస్ పెన్షన్ అని అంటాము. ఒకవేళ పెన్షన్ పొందుతూ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించినట్లయితే వారి కుటుంబ పోషణ నిమిత్తం అర్హులైన వారికి ఇచ్చేదాన్నే కుటుంబ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ అని అయితే అంటున్నాము. ఇక సర్వీస్లో ఉన్న ప్రతి ఉద్యోగి తమ కుటుంబ సభ్యుల వివరాలను తమ డీడీఓలకు అయితే నిర్ణీత ప్రోఫామోలో ఇచ్చి సేవా పుస్తకంలో నమోదు చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల వివరాలు ప్రతి ఒక్కటి అంటే ఇంకా డీటెయిల్గా చూద్దాము. రిటైర్ అయిన తర్వాత కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయి. ఎందుకంటే వాటి ఆధారంగా మరియు పెన్షన్దారు పెన్షన్ ప్రపోజల్ పంపు సమయంలో డీడీఓలు కుటుంబ పెన్షన్దారుల వివరాలు ధృవీకరించి పంపగా మనకు పెన్షన్ మంజూరు చేస్తారు. పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్. ఉత్తర్వులలో ఏజీ గారు కుటుంబ పెన్షన్దారు వారికి అర్హత కల చెల్లించుదగు పెన్షన్ నిర్ణయించి ఉత్తర్వులలో పొందుపరుస్తారు. కాబట్టి ఇందుకోసం మనం కుటుంబ సభ్యుల వివరాలను ఎట్టి పరిస్థితిలో మనమైతే డీడీఓ గారికి నిర్ణీత ప్రోఫామాలో ఇచ్చి సేవా పుస్తకంలో నమోదు చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఇదే కాకుండా ఒకవేళ ఫ్యామిలీ పెన్షనర్కు అర్హత గల కుటుంబ సభ్యులు వివరాలను కూడా పెన్షన్ ప్రతిపాదనలతో పంపకపోయినా రిటైర్ అయిన అనంతరం పిల్లలు శారీరక లేదా మానసిక వైకల్యానికి గురి అయి ఉన్నవారు ఉన్నా కూడా లేదా రిటైర్ అయి చట్టబద్ధంగా వివాహం చేసుకుని పిల్లలు కలిగి ఉన్నా కూడా అట్టి వివరాలను అయితే ఖచ్చితంగా మనం సమర్పించాలి. రూల్ నెంబర్ 52A12 ఆఫ్ రివిజెడ్ పెన్షన్ రూల్స్ 1980 అండ్ రూలింగ్ అండర్ 3 అండర్ రోల్ 4 ఫ్యామిలీ పెన్షన్ రూల్ 1964ను అనుసరించి ఫామ్ ఎఫ్లో అయితే పొందుపరిచి సంబంధిత ఎస్టీఓ గారికి అయితే అందించి పీపీఓలో నమోదు చేయించుకునే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఇక రూల్ నెంబర్ 5012 ఆఫ్ రివిజెడ్ పెన్షన్ రూల్స్ 1980 మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జిఓఎంఎస్ నెంబర్ 315 డేటెడ్ ఆన్ 7th అక్టోబర్ 2010 ప్రకారం కుటుంబ పెన్షన్ పొందుటకు కుటుంబ సభ్యులుగా ఈ కింది వారైతే వస్తారు అని పొందుపరచడం జరిగిందండి. సో ఎవరెవరంటే ఉద్యోగి లేదా పెన్షనర్, భార్య లేదా భర్త, స్పౌస్ అండి. ఇక లీగల్లీ సపరేటెడ్ స్పౌస్, కుమారులు, కుమార్తె, మానసిక వైకల్యం కలిగిన పిల్లలు, విడాకులు పొందిన కూతురు, విధురాలైన కుమార్తె. సో పైన పేర్కొన్న వారెవరూ లేకపోతే ఆ యొక్క పెన్షనర్ లేదా ఉద్యోగి యొక్క తల్లిదండ్రులకి డిఫాల్ట్గా వెళ్ళిపోతుంది. సో వారు కూడా అర్హులే. కుటుంబ పెన్షన్ ఎంత చెల్లిస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే ఇక ఉద్యోగి సర్వీస్లో ఉండి మరణిస్తే కుటుంబ పెన్షన్ మొదటి 7 సంవత్సరాల వరకు కూడా లేదంటే ఆ ఉద్యోగికి 65 సంవత్సరాలు నిండే వరకు ఏది ముందైతే అది అంతవరకు మనకు 50% లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో అంటే ఎల్డిబిపి లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో మనకు 50% అయితే వస్తుంది. ఎంతవరకు అంటే ఆ ఉద్యోగికి 65 ఏళ్ళు వచ్చే వరకైనా కానీ లేదంటే 7 సంవత్సరాల వరకైనా కానీ సో ఏది ముందైతే అది అలా చెల్లిస్తారనమాట. తదుపరి చివరి నెల జీతంలో 30% పెన్షన్గా అయితే చెల్లిస్తారు.
సో ఈ 7 సంవత్సరాలు పూర్తయినా లేదంటే 65 ఏళ్ళు పూర్తయినా ఏది ముందు వస్తే అది ఆ తర్వాత నుంచి 30%గా అయితే పెన్షన్ చెల్లిస్తారు. పెన్షనర్‌గా ఉండి మరణిస్తే జీతంలో 50% లేదా ప్రస్తుతం పెన్షన్ ఏది తక్కువైతే అది పదవీ విరమణ తేదీ నుంచి 7 సంవత్సరాల కాలము లేదా ఉద్యోగికి 65 సంవత్సరాలు వయస్సు పూర్తి అయ్యే తేదీ వరకు ఏది ముందైతే అది అంతవరకు అయితే చెల్లించబడుతుంది. ఇక తదుపరి పెన్షన్‌లో 30%గా అయితే చెల్లిస్తారు. ఇక పెన్షనర్స్ విషయంలో వారి పెన్షన్ ఏజీ నుంచి అయితే మంజూరు చేసే సమయంలో పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లో అయితే ఫ్యామిలీ పెన్షన్ బెనిఫిషరీ పేరు అలాగే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షనర్ అలాగే మొదటి 7 సంవత్సరాల వరకు లేదా ఆ ఉద్యోగికి 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ తర్వాత నుంచి జీవితాంతం వరకు ఫ్యామిలీ పెన్షనర్‌కి 30%తో అయితే లాస్ట్ డ్రా బేసిక్ పేలో 30% అయితే చెల్లిస్తారు. వివరాలు కూడా నోట్ చేయబడ్డయి అయితే ఉంటాయి. ఇక పెన్షనర్ రిటైర్ అయిన తదుపరి చట్టబద్ధంగా వివాహం చేసుకున్నచో పెన్షనర్ యొక్క భర్త వాళ్ళకి కలిగిన సంతానానికి కూడా కుటుంబ పెన్షన్‌కు అర్హులవుతారనమాట. సో రిటైర్ అయిన తర్వాత కూడా మ్యారేజ్ చేసుకొని ఉంటే ఆ స్పౌజు మరియు పిల్లలు ఉంటే ఆ పిల్లలకి కూడా హక్కు అయితే ఉంటుంది ఫ్యామిలీ పెన్షన్‌లో. ఇక రికార్డులు లభ్యం కాకపోయినా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాల్సి అయితే ఉంటుంది. అదృశ్యమైన లేదా ఆచూకీ లేని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తర్వాత కుటుంబ పెన్షన్ అయితే చెల్లిస్తారు. సంపాదన పరులు కానీ అంగవైకల్యం కలిగి ఉన్న పిల్లలకు కూడా పెన్షన్ వర్తిస్తుంది. పెన్షనర్ చనిపోయిన రోజుకు కూడా పెన్షన్ చెల్లిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు. కుటుంబ పెన్షన్పై డిఆర్ చెల్లిస్తారు. సో ఇక్కడ మనకు ఫ్యామిలీ పెన్షన్ లేదంటే సర్వీస్ పెన్షన్ మధ్య తేడాలు ఏమి ఉండవండి. సో వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ వీళ్ళకి వస్తాయి. డిఆర్ వస్తుంది, అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పొందే అవకాశం ఉంటుంది. రూల్ నెంబర్ 50(1) ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ పునర్వివాహం చేసుకుంటే ఫ్యామిలీ పెన్షన్ రద్దు అవుతుందన్నమాట. కనీసం 7 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉంటేనే 50% ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అయితే మంజూరు కాబడుతుంది. 7 సంవత్సరాల లోపు సర్వీస్ కలిగిన వారికి మళ్ళీ నార్మల్గా 30% నార్మల్ పెన్షన్ మాత్రమే చెల్లిస్తారు. ఇకపోతే రూల్ నెంబర్ 56(a)(1) ప్రకారంగా వితంతువులు ఉంటే వారికి కుటుంబ పెన్షన్ చెల్లించాల్సి వస్తే వితంతువులు ఎంతమంది ఉంటే వారందరికీ సమాన వాటాలు అయితే చెల్లిస్తారు. ఇక రూల్ నెంబర్ 56(b) ప్రకారం ఫ్యామిలీ పెన్షనర్గా ఉన్న మొదటి భార్య చనిపోతే వారి పిల్లలకు రెండవ భార్యతో పాటు కుటుంబ పెన్షన్కి అర్హులవుతారు. రూల్ నెంబర్ 50(12)(b)(1) జీవో ఎంఎస్ నెంబర్ 335 ఎఫ్&పి డేటెడ్ ఆన్ 15th సెప్టెంబర్ 1993 ప్రకారం రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి చట్ట ప్రకారంగా పెళ్లి చేసుకుంటే ఆ మహిళకు కూడా ఫ్యామిలీ పెన్షన్కు అర్హురాలవుతుంది. చట్టబద్ధంగా అండి, ఇక్కడ మనకు అండర్లైన్ చేసుకోవాలి. సో చట్ట ప్రకారంగా చేసుకున్నట్లయితేనే అర్హులవుతారు. ఇక రూల్ నెంబర్ 50(10)(b)(c) లేదా జీవో నెంబర్ 245 ఎఫ్.పి డేటెడ్ ఆన్ 4th సెప్టెంబర్ 2012 ప్రకారం ఒక వ్యక్తి 2 ఫ్యామిలీ పెన్షన్లు పొందేదానికి వీలవుతుంది, కానీ రెండిటి మొత్తం వచ్చేసి 27,830 రూపాయలకి మించకుండా అయితే ఇస్తారు. ఇక రూల్ నెంబర్ 50(12)(b) నోట్ 2 ఆర్ జీవో నెంబర్ 236 డేటెడ్ ఆన్ 28th మే 1994 ప్రకారం రిటైర్మెంట్ తదుపరి కలిగిన సంతానానికి కూడా ఫ్యామిలీ పెన్షన్ పొందేదానికి అర్హత కలిగి ఉంటారనమాట. సో రిటైర్ అయిన తర్వాత పిల్లలు పుట్టినా కూడా వారికి కూడా చట్టబద్ధంగా వారికి కూడా మన ఫ్యామిలీ పెన్షన్ పొందడానికి అర్హులవుతారు. ఇక ఇక్కడ మెమో నెంబర్ అయితే ఉంది. ఇక ఈ మెమో నెంబర్ ప్రకారంగా మొదటి భార్య బ్రతికి ఉండగా ప్రభుత్వం అనుమతి లేకుండా, ఇక్కడ క్లారిటీగా చూడాలి, అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకుంటే రెండవ భార్య కుటుంబ పెన్షన్కి అర్హురాలు కాదు. ఇక జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 20 ప్రకారంగా విడాకులు పొందినప్పటికీ విడివిడిగా ఉన్నప్పటికీ భార్య పిల్లలకి కుటుంబ పెన్షన్లో వాటాకు అర్హులు అయితే అవుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ పెన్షన్ నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్ 25న తెచ్చిన జీవో నెంబర్ 152ని ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. సో ఈ జీవోను రాజ్యాంగం విరుద్ధంగా ఉందని అయితే తేల్చింది. చట్టం ద్వారా తెచ్చిన నిబంధనలను
కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయవని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక 1980లో ఏపీ రివైజ్డ్ రూల్స్ చట్టబద్ధమైనవని, ఇందులో వితంతు విడాకులు తీసుకున్న కుమార్తెలు పెన్షన్ పొందే విషయంలో ఎలాంటి షరతులు విధించలేదు అని అయితే తెలిపింది. ఈ నిబంధనలను కార్యనిర్వహణ ఉత్తర్వులుగా ద్వారా అయితే మార్చడానికి వీల్లేదని పేర్కొనడం జరిగింది. ఇక పదవి విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగి కనుక మరణిస్తే ఆ ఉద్యోగి వితంతు కుమార్తె లేదా విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హురాలు చేయడం సరికాదని, వారు కూడా పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు అనైతే తెలియజేయడం జరిగిందండి. ఇక పెన్షన్ పొందడం జీవనోపాధి హక్కుతో పాటు జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు అయితే పలు సందర్భాల్లో చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది. సో పెన్షన్ అనేది పెన్షనర్ యొక్క హక్కు. దాన్ని రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి ఉండదు అని అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ సమాచారాన్ని మన పెన్షన్లందరికీ తప్పకుండా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మంది పెన్షనర్స్తో అయితే షేర్ చేయండి. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పెన్షన్ అనేది పెన్షనర్ యొక్క ప్రైమరీ హక్కు, ప్రాథమిక రైట్ అన్నమాట. సో దాన్ని ఎటువంటి ప్రభుత్వమైనా దాన్ని రద్దు చేసే కెపాసిటీ, దాన్ని రద్దు చేసే అంత వీలు ఉండదన్నమాట. సో అంత వాళ్ళకి అర్హత ఉండదు అని అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారము. అలాగే ఇక్కడ మనము ఫ్యామిలీ పెన్షనర్స్కి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ అండి, కాకపోతే సర్వీస్ పెన్షనరు. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఫ్యామిలీ పెన్షనర్కి 30% లైఫ్ టైం ఇస్తారు. లాస్ట్ ఎల్డి బీపీ లాస్ట్ డ్రాప్ బేసిక్ పేలో 30% ఇస్తారు. కాకపోతే సర్వీస్ పెన్షనర్కి 50% ఇస్తారు. అది ఒక్కటే తేడా, మిగతా అన్ని సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి. అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వస్తుంది, అలాగే డిఆర్లు వస్తాయి. ఇవన్నీ బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.